2021. ఈ వీడియోలో మనం ప్రాబబిలిటీలో 16th సమ్ని సాల్వ్ చేద్దాం వచ్చి. ఓకే, ఈ 16th సమ్ ఏంటనేది చూసినట్టయితే 12 డిఫెక్టివ్ పెన్స్. 12 డిఫెక్టివ్ పెన్స్ అంటే పాడైపోయిన పెన్నులు ఉన్నాయి, రాయలేని పెన్నులు ఉన్నాయి. ఆర్ యాక్సిడెంట్లీ మిక్స్డ్ విత్ 132 గుడ్ వన్స్. మంచి పెన్నులు 132 పెన్నులు మంచి ఉన్నాయి 132. వాటిలో ఈ 12 పెన్స్ అనేవి మిక్స్ అయిపోయాక రాయలేనివి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు జస్ట్ లుక్ ఎట్ ద పెన్ అండ్ టెల్ వెదర్ ఆర్ నాట్ ఇట్ ఈస్ డిఫెక్టివ్ వన్ పెన్ ఈజ్ ఓకే. ఇందులో ఏది డిఫెక్టివ్ రాయలేని పెన్ అని చూసి చెప్పే విధంగా లేవంట. చూడండి, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ కాదంట. టు జస్ట్ లుక్ చూసి చెప్పలేమంట. ఏం చెప్పలేము? ఎట్ ఏ పెన్ అండ్ టెల్ వెదర్ ఆర్ నాట్ ఇట్ ఈస్ డిఫెక్టివ్. ఇది మంచిది, ఇది చెడ్డది అని మనం చూసి చెప్పే పరిస్థితిలో లేదంట పెన్ అని. వన్ పెన్ ఈజ్ టేకెన్ అవుట్ అట్ ర్యాండమ్ ఫ్రమ్ దిస్ లాట్. ఆ మొత్తంలోంచి ఒక పెన్ అని చూడకుండా తీసినట్టయితే డిటర్మైన్ ద ప్రాబబిలిటీ కనుక్కోండి. దట్ దేనికి? ద పెన్ టేకెన్ అవుట్ ఈజ్ గుడ్ వన్. మంచి పెన్ రావడానికి ప్రాబబిలిటీ చెప్పండి. మంచి పెన్నులు ఎన్ని అని చెప్పాడు వీడు? 132. అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 132. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ outcomes equals to 132. Okay, total number of possible outcomes or outcomes. Total outcomes అని చెప్పేసిన పర్లేదు. Outcomes equals to total number of favorable outcomes or total number of outcomes equals to 144. ఎలా అంటే 132 good ones and 12 is defective. కాబట్టి 144 రెండు కలిపితే 144 వస్తుంది కాబట్టి. ఓకే, మీకు అర్థం. నెక్స్ట్ ఇప్పుడు వచ్చి ప్రాబబిలిటీ కనుక్కోమంటున్నాడు. మంచి పెన్ రావడానికి ప్రాబబిలిటీ కనుక్కోమంటున్నాడు. ప్రాబబిలిటీ దేనికి? ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ గుడ్ పెన్ రావడానికి ప్రాబబిలిటీ. ఓకే, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ outcomes by next total number of outcomes. Yes, favorable outcomes 132, total number of possible outcomes 144. 2 table లో 2 2s are, sorry, 2 table లో 2 6s are, 2 table లో 6 are, 2 table లో 7s are, 2s are, మళ్ళీ 2 table లో 2 3s are, 2 3s are, 2 table లో 2 3s are, 2 6s are, 3 table లో 3 11s are, 3 table లో 3 1s are, 3 2s are. ఓకే, 11/12 ఈజ్ ద ప్రాబబిలిటీ. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 11/12 అనేది ప్రాబబిలిటీ వచ్చి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ రాయడం అయితే మర్చిపోవద్దు. ఓకే, మీకు సెమిస్టర్ 2 కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇంక ఒక కొన్ని సమ్స్ ఉన్నాయి, ఆ సమ్స్ అయిపోయినట్టయితే సెమిస్టర్ 2 మొత్తం అయిపోతుంది. ఓకే, ప్రతి సమ్ని మీకు చాలా ఈజీగా అయితే చెప్పడం జరుగుతుంది. ఒకసారి చూడండి, నచ్చితే మాత్రం ఖచ్చితంగాను ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.